నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో మాట్లాడడానికి అన్న ఉన్నారు. సో అన్న, చెప్పండి అన్న, ఇక్కడ చరణ్ అన్న, ఇక్కడ చూస్తూ ఉంటే మీరు ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక మిస్గ్యాప్ మాత్రం ఉంటుంది. దీన్ని ఎలా ఫీల్ చేస్తారు? రైతు సంబంధించిన రుణమాఫీ చేస్తూ ఉన్నారు, అది పూర్తి స్థాయిలో కాలే అని చెప్పేసి జనాల నుంచి వస్తున్నమాట. సో మీకు రైతు రుణమాఫీ చేయడానికి ఇంకా 5,000 కోట్లు, ఇంకో 8,000 కోట్లు అయితే మొత్తం చేయాలంటే ఎందుకు ఆ దిశలో వెళ్తలేదు ప్రభుత్వము? పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయడానికి ఏ పథకాన్ని చూస్తలేదు? అంటే ప్రజాప్రభుత్వము ప్రజలకు శ్రేయస్కరంగా ఉండే పనులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కేటీఆర్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, కచర రామారావు గారు తయారయ్యి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కహానీల రామారావుగా మారింది. ఎందుకంటే ఏదో ఒకదానికి అడ్డుపులు వేసే ప్రయత్నం కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో రైతులు నిండా ముంచిరు. ఇప్పుడు నల్గొండ పోయి దీక్షలు చేస్తున్నారు. మీరు నల్గొండ కాదు దీక్ష చేయాల్సింది. ముదిగాలు ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇంటి ముందు దీక్ష చేస్తే సమాజం హర్షిస్తుంది. ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు మంత్రివర్గంలో మీరు మంత్రిగా ఉండి ఆనాడు కేసీఆర్ గారు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఖండించకుండా ఆ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయ్యారు కదా. 10 సంవత్సరాల కాలం రైతులు నిండా ముంచి రుణమాఫీ చేయకుండా రైతులకు వడ్డీ మాత్రం మాఫీ చేసి రైతులకు అసలే 9,000 కోట్లు బెగ్గొట్టింది మీరే. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆనాడు రైతులకు పంటల బీమా లేదు, రైతు బీమా లేదు. రైతులు పెద్ద ఎత్తున చనిపోవడానికి కారణం మీరు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు బీమా, పంటల బీమా, 500 రూపాయల బోనసు, 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా 5,000 నుంచి 6,000 పెంచడం, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కావచ్చు, అదేవిధంగా వరికి సంబంధించినటువంటి గతంలో 40 రోజుల పైసలు ఇస్తే మేము 3 రోజులు ఇస్తూ ఉన్నాం. గతంలో 7 నుంచి 10 కిలో తరుగు తీస్తే కింటాకి ఇప్పుడు తరగనే ప్రసక్తే లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా చిన్నగా కనపడుతుంది. కాబట్టి ప్రజాప్రభుత్వం బదనాం చేయాల ఏకైక లక్ష్యంతో కేటీఆర్ గారు ముందుకు పోతూ కనపడతా ఉంది. కాబట్టి కేటీఆర్ గారు చర్చకు వస్తే ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. విద్యా, వైద్యం, సేద్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అన్నాడు. మేము 1 ఇయర్లో ఏం చేసినాం, మీరు 10 సంవత్సరాల కాలం ఏం చేశారు. అదే కాక రైతు సంక్షేమానికి నిజంగానే పాల్పడేదెవరో ప్రభుత్వం చెప్తానికి సిద్ధంగా ఉంది. అయినా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన సందర్భం లేదు. అదే కాక రేషన్ కార్డులు వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఇచ్చింది 40,000 రేషన్ కార్డులు మాత్రమే. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ 65,000 డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చారు. మేము ఏకంగా 2014 ముందు 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. అదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 అంటే ఇప్పుడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది. కాబట్టి ఏ విషయం మీదైనా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చగా రాకుండా అనవసర ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు. కేటీఆర్ గారిని చూసి తెలంగాణ సమాజంతో నవ్వుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి పార్టీకి ఏమైనా గ్యాప్ ఉందా? సో వాళ్ళు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏది చేసినా కూడా ఫుల్ ప్రజారిటీతో పబ్లిసిటీ చేసుకోరు. మీరు చేసుకోవడంలో మరి కార్యకర్తలు విఫలమవుతుర్రా, లేకపోతే ప్రభుత్వం నుంచి పార్టీకి మధ్యలో గ్యాప్ ఉందా? ప్రభుత్వానికి పార్టీకి గ్యాప్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే విస్తృత ప్రజాస్వామ్యం ఉంటుంది. అదే కాకుండా ఏదన్నా మనం మేనిఫెస్టోలు పెట్టినటువంటి అంశం నెరవేరకపోతే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ప్రశ్నించే సందర్భం కూడా ఉంటుంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం పార్టీ అనుసంధానంతో ముందుకు పోతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదే కాకుండా విప్పులు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్లు అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అనేది ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తూ ఉంది. గతంలో 10 సంవత్సరాల కాలం పాటు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు స్వేచ్ఛ లేదు. సోషల్ మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంక్షలు అనేది అన్ని ఎత్తివేసారు. కాబట్టి కొంత ఏదో అలజడి జరుగుతున్నట్టు మీకు కనపడుతుంది. ప్రజలు కూడా ఏమైనా బాధ ఉంటే వాళ్ళు వ్యక్తం చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా అద్భుతమైన పథకాలు కావచ్చు, రైతు శ్రేయస్ కోసం కావచ్చు పనిచేస్తుంటే కూడా కాంగ్రెస్ మీరు చేస్తున్న పథకాలను ఎవరు క్వశ్చన్ చేస్తలేరు. సో చేస్తున్న పని చెప్పుకోవడంలో విఫలమవుతారు. ఇంకొకటి, ఇక్కడ ఏదైతే మీరు మాట ఇచ్చారో 15,000 ఇస్తా అన్నారు, 12,000 ఇస్తా అని చెప్తున్నారు. సో మీరు అడుగుతా ఉన్నారు, మీరు చేసిందైనా ఫుల్ ప్లెజ్డ్ చేయండి, లేకపోతే మేము చేస్తాము ఈ డేట్ లోపు నేను చేస్తామని చెప్పేసి జనాలకు చెప్పే ప్రయత్నం చేయండి. జనంలో ఒక కన్ఫ్యూజన్ ఉంచే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అన్న మాట వస్తుంది. మీరేమంటారు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. ఏం చెప్పినాం? 12,000 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పినాం. 12,000 రూపాయలు ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా ఈ మార్చి 30వ తారీఖు లోపు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కదా. ఎక్కడెక్కడ ప్రజలకు క్లారిటీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు క్లారిటీ ఇవ్వండి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు.
ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ప్రజలకు నష్టమే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదనేది చాలా స్పష్టం. చూస్తూ ఉంటే ఇది ఏదైనా సరే కానీ మేము ఏదైతే ఇచ్చినటువంటి హామీలను మాత్రం నిలబెట్టుకున్నామని చెప్పేసి మనతో పాటు చరణ్ కౌశిక్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.